హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఇంట్లోనే రసగుల్లా చేశానండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేశాను నేను. అయితే పాలైతే ఒక పొంగొచ్చేంత వరకు వేడి చేసుకొని అందులో కొంచెం లెమన్ యాడ్ చేస్తే అవి మొత్తం విరిగిపోతాయి కదా. విరిగిపోయిన పాలనైతే మనం ఒక 2 మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత అదైతే తీసేసి వాటర్ మొత్తం వెళ్ళిపోయేంత వరకు కొంచెం క్లాత్లోనో లేదంటే జల్లితోనో టైట్గా చేసేసుకోవాలండి. వచ్చిన జున్ను లాంటిది ఉంటుంది కదా, దాన్నైతే అరచేత్తోని మంచిగా ఉండలు లేకుండా నీట్గా స్మాష్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల బాల్స్ అయితే చాలా నీట్గా వస్తాయి. నాకైతే కాలుతుంది అని చెప్పి నేనైతే బొటన్ వేలుతో అయితే మెత్తగా చేసేసుకుంటున్నాను. బబుల్స్ ఏం లేకుండా నీట్గా మెత్తగా చేసేసుకోవాలి. మనకు నచ్చిన సైజులో ఉండలు అయితే చేసేసుకోవచ్చు. ఇవైతే 1/2 లీటర్ పాలండి, అందుకోసం అయితే కొంచెమే వచ్చాయి. 1 లీటర్ పాలు అయితే చాలా రసగుల్లలు వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం అని చెప్పి కొన్ని పాలతోనే ట్రై చేసేసాను, కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మా పిల్లలకైతే చాలా నచ్చినాయి. అసలు మళ్ళీ కావాలి మమ్మీ అని అడుగుతున్నారు. అంత బాగున్నాయండి. అసలు నేను వస్తాయో రావో అనుకొని ట్రై చేశాను, కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మనకు నచ్చిన సైజులో రౌండ్ ఆఫ్ చేసేసుకోవాలి. రౌండ్స్ వేసుకొని చూడండి, అలా రౌండ్స్ అయితే నీట్గా రౌండ్స్ చేసేసుకున్న తర్వాత ఒక పక్కన ఒక గిన్నెలో మనకు ఎంత స్వీట్ అయితే కావాలో, అంటే ఒక కప్ షుగర్కి ఒక సగం కప్పు వాటర్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని అదైతే పాకం రావాల్సిన అవసరం అయితే లేదండి. కొంచెం చక్కెర కరిగి ఒక 5 మినిట్స్ కాగితే మాత్రం సరిపోతుంది. కాగిన పాకంలో మనం రెడీ చేసిన రసగుల్లా వేసేస్తే కథం, మన రసగుల్లా అయితే రెడీ అయిపోయిందండి. ఒక 5 ఆర్ 10 మినిట్స్ రసగుల్లా గ్యాస్ పైన సిమ్లో ఉంచామంటే తినడానికి అయితే రసగుల్లా రెడీ అయిపోయింది. మేమైతే ఇలా చేస్తామండి. చాలా బాగున్నాయి. మా పిల్లలు అయితే తింటున్నారు. చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఒకసారి ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. నేనైతే ఇది ఒకసారి బేకరీలో తిన్నాను, నాకు చాలా నచ్చింది. కానీ తర్వాత ఎక్కడ తిందామన్నా దొరకలేదండి మా సైడ్ అయితే. అందుకోసమే ఒకసారి ట్రై చేద్దాం, పాలు ఉన్నాయి కదా అని చెప్పి. ప్యాకెట్ పాల కంటే ఊళ్ళల్లో గేదె పాలు దొరుకుతాయి కదా, అలాంటి పాలైతే నెయ్యి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా అంటే ఇంకా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. చూడండి మీరు కూడా. మాకైతే క్వాంటిటీ అయితే కొంచెమే వచ్చింది కాబట్టి మాకైతే ఎక్కడ సరిపోలేదు అసలు. అది ఇంకా ఉంటే బాగుండు అనిపించింది, కానీ మేము వస్తాయో రావో అని చెప్పి 1/2 లీటర్ పాలతోనే చేసేసాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ట్రై చేయండి.